హలో గైస్, ప్రో కబడ్డీ సీజన్ 11లో తెలుగు టైటన్స్ ఆక్షన్ స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలో నేను ఈ వీడియోలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్లో తెలుగు టైటన్స్ వాళ్ళ బడ్జెట్ని సమంగా ఇన్వెస్ట్ చేయాలి. డిఫెన్స్ పైన వీళ్ళు ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ పెడతారో అంతే ఇన్వెస్ట్మెంట్ని రైడింగ్ పైన కూడా పెట్టాలి తెలుగు టైటన్స్. లాస్ట్ సీజన్లో ప్రధానంగా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ని తెలుగు టైటన్స్ రైడింగ్ పైనే పెట్టడం జరిగింది. బట్ ఈసారి డిఫెన్స్ పైన అండ్ రైడింగ్ పైన ఈక్వల్గా కాన్సన్ట్రేట్ చేయాలి. దీనివల్ల తెలుగు టైటన్స్ రైడింగ్లోనూ డిఫెన్స్లోనూ సరిసమానంగా పర్ఫామ్ చేసేందుకు అవకాశాలు ఉంటాయి. అండ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ అయ్యేందుకు అవకాశాలు ఉంటాయని చెప్పాలి. దీనివల్ల అల్టిమేట్గా తెలుగు టైటన్స్ విజయ అవకాశాలు కూడా పెరుగుతాయని చెప్పాలి. సో ఈ విధంగా తెలుగు టైటన్స్ ఇన్వెస్ట్ చేయాలి ఆప్షన్లో. అండ్ ఎక్కువగా స్టార్ట్ డిఫెండర్స్ పైన కాన్సన్ట్రేట్ చేయడంతో పాటుగా యంగ్ డిఫెండర్స్ పైన కూడా కాన్సన్ట్రేట్ చేయాలి తెలుగు టైటన్స్. లాస్ట్ సీజన్లో ఏ విధంగా అయితే అంకిత్ జాగ్లాని ఎన్వైపీ ట్రయల్స్ ద్వారా తీసుకున్నారో ఈ సంవత్సరం కూడా ఎన్వైపీ ట్రయల్స్లో మంచి ప్లేయర్స్ని తెలుగు టైటన్స్ గ్రూమ్ చేసుకోవాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆప్షన్లో కూడా ఇన్ఫామ్ ప్లేయర్స్ని తీసుకోవాలి. లాస్ట్ సీజన్లో పర్వేజ్ భైన్స్వాల్ ఇన్ఫామ్ ప్లేయర్ని తీసుకున్నారు వాళ్ళు, బట్ పర్వేజ్ భైన్స్వాల్ అవుట్ ఆఫ్ ది ఫామ్ అయిపోయాడు. బట్ ఈసారి మాత్రం యంగ్ అండ్ ఇన్ఫామ్ డిఫెండర్స్ని తెలుగు టైటన్స్ వాళ్ళ స్క్వాడ్లోకి జాయిన్ చేసుకోవాలి. అండ్ డిఫెన్స్తో పాటుగా రైడింగ్ పైన కూడా ఈక్వల్ కాన్సన్ట్రేషన్ పెట్టాలి తెలుగు టైటన్స్. ఒకే ప్లేయర్ పైన భారీ ఇన్వెస్ట్మెంట్ పెట్టే కన్నా కూడా ఇద్దరు యంగ్ రైడర్స్ పైన సరిసమానంగా ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక తెలుగు టైటన్స్కి పాజిటివ్ రిజల్ట్స్ వచ్చేవి. సో ఈసారి ఆ మిస్టేక్ని రెక్టిఫై చేసుకుంటూ ప్రధానంగా ఇద్దరు యంగ్ రైడర్స్ పైన ఇన్వెస్ట్ చేయాలి తెలుగు టైటన్స్. సో ఈ విధంగా చేసినట్టయితే కనుక తెలుగు టైటన్స్ ఖచ్చితంగా వచ్చే సీజన్లో విజయం సాధించేందుకు పూర్తి స్థాయి అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. అండ్ కృష్ణకుమార్ హుడ్డా గారు చాలా బ్రిలియంట్ కోచ్. అండ్ తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్ కూడా చాలా పాజిటివ్ థింకింగ్తో ఈ సంవత్సరం ఈ సీజన్ స్టార్ట్ చేయబోతోంది. సో ఈ నేపథ్యంలో తెలుగు టైటన్స్కి ఈసారి పాజిటివ్ రిజల్ట్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి.